నమస్కారం. రేపటి రోజున అక్టోబర్ 26 గత 10 సంవత్సరాలుగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, అలాగే రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో కూడా మా కుటుంబం పైన అభిమానంతో నా యొక్క పుట్టినరోజు వేడుకల్ని జరపడం జరుగుతూ ఉంది. కానీ ఈ సంవత్సరం ఊహించని విధంగా మన అందరి ప్రీతమ నాయకులు, నా ఆరాధ్య దైవమైన నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాజమండ్రి జైల్లోనే ఉండడం, అలాంటప్పుడు ఈ వేడుకలు జరుపుకోవడం సరైన విధానం కాదని నా అభిమానులు, శ్రేయభిలాషులు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకుల యొక్క సూచనల మేరకు ఈ వేడుకలకి దూరంగా ఉందాం. అభిమానించేవారు అభిమానంతో చెయ్యాలి అని అనుకుంటే ప్రజలకి చేరువయ్యే కార్యక్రమాలు, ఏదైతే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులకి వీరి రూపంలో చెయ్యాలని చెప్పి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి అలాగే అన్యాయంగా అరెస్ట్ అయిన మన నాయకుడికి అండగా నా పుట్టినరోజు నాడు ఒక దీక్షగా ఒక రిలే దీక్షగా కూర్చోవాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం విఎల్పురం సెంటర్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉందో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా దీక్షలో కూర్చుందాం. మన చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని, ఏదైతే అన్యాయంగా అరెస్ట్ అయిన మన నాయకుడికి అండగా నిలబడదామన్న ఒక ఆలోచనతో దీక్షలో కూర్చోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా నా యొక్క నిర్ణయాన్ని మీరు అందరూ కూడా స్వాగతించి అన్యగా భావించకుండా రేపు నా దీక్షకు కూడా మద్దతుగా మీరు అందరూ కూడా వస్తారని, నాతో పాటు మన నాయకుడికి అండగా నిలబడతారని చెప్పి భావిస్తూ అందరికీ